పట్టణంలోని మసానంపేట పుట్టి రూమ్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రైస్ మిల్స్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు రైతు బజార్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజార్ను ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. రామసముద్రంలో సచివాలయం 2ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో రికార్డులను, హాజరు పట్టీలను పరిశీలించారు. హనుమకొండ జిల్లాలోని హనుమాన్ జంక్షన్ నుండి పద్మాక్షి రోడ్డు వెళ్లే మార్గంలో రోడ్డు మధ్యలో నుంచి మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయ్యి మంచినీరు వృధాగా పోతుంది. రోడ్లపై నీరు ప్రవహించడం వల్ల కాలినడకన పోయే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు అంటున్నారు. జనగాం జిల్లా శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ చండికా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి శ్రీ సూక్త విధానేన అభిషేకం, అలంకరణ కార్యక్రమాలను అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న శ్రీ మహాలక్ష్మి మందిరంలో మందిర అర్చకులు సంతోష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి హారతి, అర్చన, పూజలు చేశారు. ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలిచిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి నవాబ్ అలీ నవాజ్ జింగ్ అని ప్రజా వాగ్దేయకారుడు రాజారాం ప్రకాష్ అన్నారు. నవాబ్ అలీ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంజనీర్స్ డే టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాతూరు శ్రీ సాయిబాబాను విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయిబాబాకు అభిషేకం, అష్టోత్తరం, సహస్రనామ పూజలు, ప్రత్యేకంగా దుని పూజా కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొందిన అనంతరం మొదటిసారిగా జడ్చర్ల నియోజకవర్గంలో కృతజ్ఞత సభకు వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కమలాపురం పట్టణంలోని ఓపెన్ డ్రైనేజ్ కాలువలు, రకానా కాలువలను కమలాపురం ఎమ్మెల్యే పి కృష్ణ చైతన్యారెడ్డి ఉదయం పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు మరియు అమ్మవార్ల ఆలయాలకు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ముందుగా అమ్మవార్లకు అర్చకులు అలంకరణ మరియు పూజలు నిర్వహణ అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ వందన మాట్లాడుతూ జనాభా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా వారు తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు ఇసుక రీచ్ వద్ద ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ధర్నాకు దిగారు. రైతులపై అటవీ శాఖ అధికారులు దాడులు వెంటనే ఆపాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు కోరారు. రైతు భరోసా పథకంపై అభిప్రాయ సేకరణ కోసం పుట్టూరుకు వచ్చిన మంత్రివర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వరుణ్ సందేశ్ ఇటీవలే నిందా మూవీతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు విరాజీ అనే మరో కొత్త సినిమాతో రాబోతున్నారు. మహా మూవీస్ తో కలిసి M3 మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కుండ్లా నిర్మాణంలో డైరెక్టర్ అద్వాన్ హర్ష్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ మూవీని ఆగస్టు 2న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఉత్తర నక్షత్రం పురస్కరించుకొని శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాము గురుస్వామి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మద్దూర్ మండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు.
క్రీడాకారులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని క్రికెట్ స్టేడియంలో తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులతో ఫుట్బాల్ గేమ్ను ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో మమతా ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మున్సిపల్ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు వచ్చిన సిబ్బందిని అభినందించారు. యలమంచిలి మండలం కోతేరు గ్రామ పరిధిలోని మురుగు డ్రైనేజ్లో గుర్రపు డెక్క, టుడు నిర్మాణాలకు కొబ్బరికాయ కొట్టి డ్రోన్ ద్వారా రసాయనం చల్లే పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ప్రారంభించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశ్రీష సూచించారు. డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్లోని మహాలక్ష్మి వార్డులో డెంగూ వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛతా పక్షోత్సవాలలో భాగంగా సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సిర్పూర్ పేపర్ మిల్స్, స్పర్శ ఫౌండేషన్ వారు సంయుక్తంగా ప్లాస్టిక్ నిర్మూలనకై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలలో భాగంగా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏమైందని, ఇస్తామన్న హామీ ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు సునీల్ వాల్మీకి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాజశ్రీష సందర్శించారు. ఈ మేరకు మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మహిళా క్యాంటీన్ ఏర్పాట్లను పరిశీలించారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల జెడ్పీటీసీ మురళీధరన్తో పాటు 7 మంది సర్పంచులు, 4 ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేసినట్లు వారు తెలిపారు. జెడ్పీటీసీ మురళీధరన్ మాట్లాడుతూ పార్టీలో తమకు సరైన గౌరవం దక్కడం లేదని వాపోయారు. ఈ మేరకు వారు జెడ్పీ కార్యాలయంలో సీఈఓ గ్లోరియాను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. విజయవాడ గాంధీనగర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు.